అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ విశాఖ నగరం వచ్చేస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఇప్పటికొచ్చి. అలాంటిది ఈ నేపథ్యంలో ఏమైనా స్పష్టత ఇస్తారా, అసలు ఆ అంశం పక్కన పెట్టడానికి కారణం ఏంటని చెప్పి మనతో పాటు సిపిఐ నేత క్షేత్రపాల్ రెడ్డి గారు ఉన్నారు. క్షేత్రపాల్ రెడ్డి గారు నమస్తే సార్. సార్, నరేంద్ర మోడీ గారు మన విశాఖ నగరానికి వస్తున్న నేపథ్యంలో అసలు ఇప్పటికొచ్చి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై, ఏం చెప్తారు? వాస్తవానికి ఈ దేశం అన్ని రంగాల్లో వెనకబడ్డానికి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని చెప్పేసి అనేక సర్వేలు మనకు వెల్లడిస్తున్న నేపథ్యం ఉంది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఈ గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇంకెవరు చేసే అవకాశం లేనంత అన్యాయం ఈ ప్రభుత్వం చేసింది. గత 10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలని, అనేక విభజన చట్టాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కినటువంటి ఈ ప్రభుత్వం దాని స్థానంలో ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కావాల్సినటువంటి చర్యలు చేపట్టకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని తెగ నమ్మేస్తామని ఒక ప్రకటన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా వంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోదీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడాన్ని అడ్డం పెట్టుకొని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని మొత్తం స్టీల్ ప్లాంట్ నమ్మేయడానికి ఒక ప్రకటన చేసింది. అయితే కార్మిక వర్గము, ఇక్కడ ఉన్నటువంటి చైతన్యపూర్వమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు గట్టిగా ఫైట్ చేయడం వల్ల ఇది రాజకీయంగా తమని ఎక్కడ ఇబ్బంది పెడుతుందేమోనన్న భయంతో ఆ విషయంలో మీనమేషాలు లెక్కెడతాం. అయితే మోదీ మనసులో ఉన్నది ఏంటంటే పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలి, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడండి. ఇది మోదీ సొంత నిర్ణయం కాదు, బీజేపీ ప్రభుత్వమే ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ దేశంలో అనేక ప్రభుత్వ సంస్థల్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఇలా దృష్టి పడింది. ఈ దేశంలో 9 నవరత్న కంపెనీలు లాంటి సంస్థలు అన్నింటినీ అమ్మడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తం ఈ దేశం అదానీ పరం కావాలి అనేది నరేంద్ర మోదీ లక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ హిండెన్బర్గ్ నివేదిక కనుక రాకుండా ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ని ఎప్పుడో అదానీ కొట్టేసిండేవాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక పోర్టుని కొట్టేశాడు, గంగవరం పోర్టు అదానీ చేతుల్లో ఉంది. ఇక మీదట ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టులు అదానీ చేతుల్లో ఉండే రకంగా మోదీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ని కూడా అదానికి అప్పజెప్పాలని చెప్పేసి ప్రైవేట్ పరం చేస్తానన్నాడు. అయితే హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక దెబ్బతో అప్పుడు ఆగింది. ఇప్పుడు కూడా అమెరికా కోర్టు అదానికి నోటీసులు ఇవ్వడంతో ఇక మీదట కూడా అది ఆగే అవకాశం ఉంది. అయితే వాళ్ళ మనసులో ఉన్న ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచనను మోదీ విరమించడం లేదు. దీని పట్ల మేము తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు, అధికార కూటమిలో మీ పార్టీ ఒక భాగం కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోదీ గారి పైన ఉన్నది. 29వ తారీఖు విశాఖ నగరానికి మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయము, ఇక్కడ కార్మిక వర్గాలకు మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి కార్మిక ఉద్యమానికి క్షమాపణలు చెప్పాలి. గతంలో మీరు రైతుల ఉద్యమానికి సంబంధించినటువంటి రైతుల తిరుగుబాటు నేపథ్యంలో మీరు మొత్తం యావత్ వ్యవసాయ రంగానికి క్షమాపణలు ఎలా చెప్పారో ఇక్కడ కూడా కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మము, ఈ ఆలోచన చేసినందువల్ల మమ్మల్ని మన్నించాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరాలని చెప్పేసి మేము సిపిఐగా నరేంద్ర మోదీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ పోరాట యోధులు కానీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ, వామపక్షాలు కానీ ఎంతోమంది అంటే ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనే నేపథ్యంలో ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళంతా ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నారని. ఏం చెప్తారు మీరు? నరేంద్ర మోదీ వస్తాడు, వెళ్తాడు. మేము అనుకుంటున్నది ఏంటంటే ఆ విషయం మీద ఆయన మాట్లాడు. ఏదైనా ఒక సమస్య ఉందంటే నరేంద్ర మోదీ ఆ సమస్య మీద ఏ రోజు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఆయన అన్నీ ఉన్నవి లేనివి కలిపి మాట్లాడడమే కానీ అవసరమైన వాటిపైన అతను ఎప్పుడూ స్పందించడు. గత చరిత్ర, ఈ 12 ఏళ్ల చరిత్రను కనుక మనం చూసుకుంటే తమకు అవసరమైనటువంటి అంశాల మీదే మాట్లాడతారు, లేకపోతే జాతీయత పేరు మీద, దేశభక్తి పేరు మీద, లేకపోతే తమ ప్రభుత్వ పాలనని గిట్టనటువంటి వ్యక్తుల్ని దూషించడం మీద, ప్రతిపక్షాల మీద నిందలేయడం మీద అతని దృష్టి ఉంటుందే కానీ ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు,
ప్రజల డిమాండ్ల మేరకు అతను ఏ రోజు మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఏదో పెద్ద ప్రకటన చేస్తాడని మేమేం ఆశించడం లేదు. ఆ నమ్మకం కూడా విశాఖ నగరవాసులకి ఎవరికీ లేదు. అయితే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రధానమంత్రి మోదీ గారు ఈ విశాఖపట్నం నగరంలోకి వచ్చినప్పుడు ఈ విశాఖపట్నం నగరం ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు ప్రజల సెంటిమెంట్ని గుర్తించాలి, గౌరవించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల్ని గుర్తించి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో మేము కొనసాగిస్తున్నామనే ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలి. ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి గనులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. దానికి సంబంధించినటువంటి ఇతరత్ర ఆర్థిక వనరుల్ని సమకూర్చి పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. దానికి సంబంధించి ఇంకా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంది. ఈరోజు అత్యంత క్వాలిటీ స్టీల్ ఎక్కడైనా ఉత్పత్తి అవుతుందంటే అది విశాఖ స్టీల్లోనే ఉత్పత్తి అవుతుందని ప్రపంచవ్యాప్తంగా ఆ స్టీల్కి ఒక గౌరవము, గుర్తింపు ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకొని విశాఖ బ్రాండ్ని పెంచాలే కానీ విశాఖపట్నం బ్రాండ్ని తుంచేసి మీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడి ప్రజలు మిమ్మల్ని క్షమించే అవకాశం లేదు. కాబట్టి ప్రజల మనోభావాల్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ప్రధానమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి దాని అభివృద్ధికి అవసరమైనటువంటి నిధుల్ని తర్వాత గనుల్ని అందించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించమని మేము కోరుతా ఉన్నాం. లేదంటే ప్రజా ఉద్యమాలు కొనసాగుతూ ఉంటాయి. ఈరోజు మీకు ప్రజా ఉద్యమాల సెగ మీకు తగలకపోవచ్చు ప్రత్యక్షంగా. రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ సెగ ఖచ్చితంగా తగులుతుందని మాత్రం మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఇది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అయితే మటుకు ఒక స్పష్టత ఇవ్వాలి దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే ఇక్కడ ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే చేయకూడదు. దానికోసం ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి. దానికోసం ఎంతోమంది కార్మికులు కానీ, ఎంతోమంది ఈ ప్రజలు కానీ, అలాగే ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రజలు కానీ ఎంతగానో ఆశ చూస్తున్నారు. వాళ్ళకు తగ్గట్టు మంచి ఈ వార్తతో అయితే నరేంద్ర మోడీ ప్రకటించాలని చెప్పి సిపిఐ నేత డాక్టర్ క్షేత్రపాల్ రెడ్డి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.